హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్ నామినేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎక్స్ మెంబర్స్ వచ్చి అందరూ ఒకరు నామినేట్ చేసుకుంటూ వెళ్ళారు. సో నిన్న జరిగిన ఎపిసోడ్లో సోనియా నామినేషన్ హైలైట్గా అనిపించింది కదా. ఈరోజు కూడా నామినేషన్ ప్రక్రియ హైలైట్గా అనిపించింది. సో మనకంట కూడా నామినేట్ చేయడానికి ఎక్స్ మెంబర్ హౌస్లోకి వచ్చారు. మనకంటను చూసినాక ఇంతమందికి మనకంట ఉండింటే బాగుండు అనిపించింది. కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మొత్తానికి అయితే పేరున యష్మి, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ వీళ్ళు మాత్రం నామినేట్ అయిపోయారు హౌస్ నుంచి వెళ్ళడానికి. సో అన్ని గత 11 వీక్స్లో చూసుకుంటే ఓటింగ్ ఎక్కువ తక్కువ వచ్చింది బట్టి మనం ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతాం గెస్ట్ చేయగలుగుతాము. ఆ పరంగా చూసుకుంటే యష్మికే చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. సో యష్మి అయితే ఈ వీక్ అయితే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్స్ ఉంటే యష్మి, పృథ్వీరాజ్ వీళ్ళిద్దరే వెళ్ళిపోవచ్చు అవకాశాలు అయితే 100% ఉన్నాయి. సో మొత్తానికి అయితే యష్మి, పృథ్వీరాజ్ వీళ్ళిద్దరి మధ్యనే 99% హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో మిగతా కంటెస్టెంట్స్ చూడండి, ఎక్స్ మెంబర్స్ అందరూ చూసి ఆల్రెడీ సీజన్స్ అన్నీ జరిగిన ఎపిసోడ్ చూసి ఇక్కడ నామినేట్ చేస్తారు. సో ఈ నామినేట్ చేసిన ప్రక్రియలో క్లియర్ కట్ తెలిసిపోతుంది కదా. సో మొత్తానికైతే యష్మి పేరున వీళ్ళిద్దరు బాగా చేయడము, గ్రూప్ మిజం మెయింటైన్ చేయడము, అవసరం బట్టి మాటలు మాట్లాడము, అవసరం లేని బట్టి హెల్ప్ నేచర్ అవ్వడము ఇలా చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్ నామినేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఓటింగ్ పరంగా హోరాహోరీ ఉంటాయా అంటే డౌటే నాకు. హోరాహోరీ ఏమి ఉండవు, ఎందుకంటే ఉండే 5 మెంబర్సే కానీ నామినేట్ అయింది. డ్యామ్ షూర్గా వెళ్ళిపోయేది కూడా పలానా ఇద్దరు కంటెస్టెంట్స్ నుంచే ఒకరు యష్మి, గౌరవ్, పృథ్వీరాజ్ వీళ్ళిద్దరు ఎవరొక డ్యామ్ షూర్గా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ఇది వీడియో